సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల కాలంలో అభివృద్ధి కుంటుపడిందని చాలా మంది ప్రజలు అనుకుంటున్నమాట. అయితే ప్రజల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త ఎనర్జీతో ముందుకు సాగాలని కొంతమంది విశ్లేషకులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే అంశంపై ప్రముఖ ఎనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ఏమంటున్నారో విందాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో డిసెంబర్ 2023న ఎలక్ట్ అయ్యారు. దాదాపు ఇప్పుడు 18 నెలలు అయిపోయింది. ఇప్పుడు వచ్చే అభిప్రాయం ఏంటంటే ప్రజల్లో ఈ ప్రభుత్వం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ కూడా రావచ్చు. ఎందుకంటే ఎక్కువ ఆశలు పెట్టారు, అవన్నీ తీర్చలేకపోయారని. ముఖ్యంగా ఏమిటంటే ప్రజల అభిప్రాయం మీడియా దగ్గర నుంచి తెలుస్తుంది. ఈ ముఖ్యమంత్రి ఇలా చేస్తున్నాడు, ప్రభుత్వం ఇలా చేస్తుందని. దాంతోపాటు అది న్యూస్ పేపర్లు అవంతా కూడా ఇంకా అభిప్రాయాలు ఫామ్ చేస్తాయి. అలాంటి సిచ్యువేషన్లో అన్నిటికంటే ఎక్కువ ఈ రోజుల్లో ప్రజలు చూసేది పరిపాలన కోసం. నువ్వు పరిపాలన బాగా ఇచ్చాడు, గవర్నమెంట్ జాగ్రత్తగా చేస్తున్నాడు అంటే ఫ్రీబీస్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ పరిపాలనకి ఇస్తారు. మిడిల్ క్లాస్ అవునే, ఎవరైనా ఎడ్యుకేటెడ్ పీపుల్ అవునే, చిన్న తరగతిలో అయినా ఇమ్మీడియట్గా ఒక ఇంప్రెషన్ వస్తుంది ఆ ప్రభుత్వం మీద. ఈ ముఖ్యమంత్రి మంచివాడు, ట్రై చేస్తున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు, చేయలేకపోతున్నాడు, అది కూడా గమనించి సింపథైజ్ చేస్తారు. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేయవలసిందంటే కొన్ని కొత్త ఐడియాస్తో రావాలి. కొత్త ఐడియాస్ అంటే మామూలుగా ఇలా ఇచ్చాం, ఆ ఫ్రీబీ ఇచ్చాం, ఈ కులాలకి ఇలా చూసాం, ఓవర్ పాలిటిక్స్ చేయకుండా కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్తో కూడా కేర్ఫుల్గా ఉండి పొలిటికల్గా ఒపోజ్ చేస్తున్న లైజాన్ మెయింటైన్ చేసి తెలంగాణకి తీసుకొచ్చాం, తెలంగాణకి అది తీసామని చూసే శక్తి ఉండాలి. ఈ సమయంలో 18 నెలలు అయిపోయాక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రివ్యూ చేసుకోవాలి. మనం తప్పులు ఎక్కడ చేసాం, మనం ఎక్కడ దిద్దుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఒక ప్రభుత్వం మేము తప్పు చేసాం, ఇది క్షమించాలి, మొదలుకి వెళ్ళిపోతున్నామంటే ప్రజలు కూడా ఒప్పుకుంటారు. అది తప్పు చేస్తాం, మేము ఒప్పుకోం, ఆ రూట్ మీదే ఉంటాం, అలా చేస్తాం, మీకు ఇష్టం ఇలా లేకపోయినా మేము ఒప్పుకోలేమంటే ఇంపాక్ట్ వస్తుంది. ఒక కారణం వల్లే ప్రజలు వ్యతిరేక తిరగరు, ఎన్నో కారణాలు. తర్వాత ఫైనల్గా పరిపాలన ఎలా ఉన్నది, ఇతను హంబుల్గా ఉన్నాడా, తగులు పెట్టుకుంటున్నాడా, అది చూడాలి. ఇప్పుడు వరకు జరిగిన ఈ 18 నెలలు ఒకలాగా జరిగితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఎనర్జీ మాత్రం తీసుకురావాలి. దానికి తీసుకురావటానికి స్కీమ్సే కాదు, కొత్త ఫేసెస్ తేవాలి, కొత్త రక్తం తేవాలి, కొత్త వాళ్ళకి పాలిటిక్స్తో ఛాన్సెస్ నట్టుగా చూపెట్టాలి. పరిపాలన సిస్టమ్ మారిపోవాలి. ఉదాహరణగా చెప్తున్నా, ఎన్ని చెప్పినా ఎన్ని చెప్పకపోయినా గవర్నమెంట్ ఖర్చు తగ్గిస్తే ప్రజలు ఏ స్కీమ్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు చాలా ఆనందపడతారు. ఆ కాన్వాయిస్ ఏంటి, హంగామా ఏంటి, అది డెలిబరేట్గా తగ్గించడం చేయాలి. పూర్వం ముఖ్యమంత్రులు కూడా ఎలా సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రులు తెలంగాణకు వెంకటరావు గారు లాంటి వాళ్ళు ఎలా చేశారు కూడా చూసి చేస్తే కొత్త ఎనర్జీ వస్తే ఈ ప్రభుత్వం ముందరికి వెళ్ళిపోతుంది.